నీ ఏషాలు తెలుసు, నీ కోటి ఎక్క ఏషాలు తెలుసు, నీ భాగవతాలు తెలుసు నాకు. ఎందుకు అని అంటే ఫస్ట్లో గెలువమని నీకు పార్టీ నుంచి నీకు ఫండ్స్ వస్తే, పార్టీ ద్వారా నీకు ఫండ్స్ వస్తే ఆ యొక్క ఫండ్స్ను నీవు నీ సొంత లాభం కోసం, అక్కడి నుంచి వచ్చే ఫండ్స్ నీ సొంత లాభం కోసం ఇక్కడనే పలగుట్ట రోడ్డుకే మామిడితోట కొన్నావు, సగం పైసలు పెట్టి నియోజకవర్గంతో ఓడిపోయినావు. ఇంకా నీకు సిగ్గొత్తలేదా, బుద్ధొత్తలేదా? ఇంకా నేను ఎమ్మెల్యేనా అని ముడుతున్నావా? ఎమ్మెల్యే కాలేవు. పల్లా రాజేశ్వరరెడ్డి జాగ్రత్త. ఒకటే, నువ్వు నిజంగా ప్రజాపాలన మమ్ముల ప్రజలు అంగీకరించు, ప్రజల వెంబడి మేము ఉంటున్నాం, మేము చేసుకున్న పథకాలు క్రమక్రమంగా అమలు చేస్తున్నాం. నీవు 7,000 కోట్లు అప్పు చేసి నువ్వే సంగర బింగర ఎగురుతా అంటే నేనే గవర్నమెంట్లో ఉన్నట్టుగా. ఆ అప్పుకు వచ్చే నెలకెంత ఇన్కము? ఆ నెలనాడు 18,000 కోట్లు ఇన్కమ్ వస్తే జీతాలు 600 కోట్లు, ఈ 600 కోట్లు మళ్ళీ పథకాలకు వెలిపించుకుంటే మళ్ళీ బడ్జెట్ను సమకూర్చుకొని దాని ప్రజలకు ఈ బడ్జెట్ ఏ విధంగా చేయాలని మా మంత్రులు ఎమ్మెల్యేలు కష్టపడి చేస్తుంటే వాళ్ళని విమర్శిస్తావా? నీవు ఏ శాఖలు అప్పు చేయలేదు, ప్రతి శాఖలు అప్పు చేసినావు. నీ బిడ్డ లిక్కర్ షాపులో నీ బిడ్డే లిక్కర్ స్కామ్ చేసింది, కొన్ని వేల కోట్లతో జైలుపోయినది మర్చిపోయినావా? నువ్వు బీఆర్ఎస్ రజవోత్సవం చేసుకుంటావా? టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పెట్టింది? బీఆర్ఎస్ పార్టీ పెట్టింది. మిత్రుల మీరు గమనించండి. అయితే కేసీఆర్, నువ్వు పొద్దున 90 మళ్ళీ తాగుతావు, సాయంత్రం 90 మళ్ళీ. నువ్వు తాగిచ్చినప్పుడల్లా నువ్వు ఊరుకుని ఫామ్ హౌస్లో పండుకుంటే ఒకడు తుపాకు రాముడు, ఒకడు బ్రోకర్ హరీష్ గాడు. అప్పుడు తెలంగాణ రావడం కోసం శ్రీకాంతాచారి బిడ్డ నువ్వు అక్కడ పోయి ఉండురానంటే ఆయన నీళ్లు పోసిస్తే నీళ్లు రాకే పెట్రోల్ వ్యాన్ పంపించినావు. అప్పుడు నువ్వు పంపించినప్పుడు ఆయన పక్కబడి ఉన్నప్పుడు అగ్గిపెట్ట దొరకలేదు, నువ్వే తరగబడి చచ్చిపోతే అయిపోదు కదా. తెలంగాణ అనేది మీరందరూ తెలంగాణ మా సోనియా గాంధీ ఇచ్చిన భిక్ష. మా కాంగ్రెస్ పార్టీ తేనే మీరు పదవులు అనుభవించు, మంత్రుల లైన్లు, ఎమ్మెల్యే లైన్లు, ముఖ్యమంత్రి లైన్లు. అదే మీరు ఎంత పోరాటం చేస్తే ఏమీ పని చేయదు. మా తల్లి, మా ఎంపీలు, మా ఎమ్మెల్యేలు కూడా తెలంగాణ కావాలని పోరాటం చేస్తే మీరు ఎంత ఎగిరినా ఆడ పట్టించుకోవాలి. మా వాళ్ళు మేడం మాకు తెలంగాణ కావాలి, మాకు తెలంగాణ ఇస్తేనే మా పిల్లలు బతుకుతారని మా మేడం గారికి, మా సోనియా గాంధీకి చెప్తే అప్పుడు ఆమె అంగీకరిస్తే ఆమె తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ ఇస్తే మేము తెలంగాణ తీసుకున్నామంటే అవ్వ అన్నం పెట్టేది ఏదైనా దొరకదు. మేము తెలంగాణ ఇవ్వకుంటే మీకు పదవులు అనిపించేది. ఇక్కడ ఇచ్చింది తెలంగాణ, మేము ఇచ్చినాం. మేము ఇస్తే మీరు పదవులు అనిపించరు. మీరు పదవులు అనిపించి మమ్మల్ని చూటిపోటి మాటలు మాట్లాడి తెలంగాణలో పుచ్చడప్పులు చేసి ఇంకా ఇజ్జెత్తలేరు, ఇంకా అజ్జెత్తలేరు అంటే ధనాన్ని సమకూర్చుకుంటున్నాం, బడ్జెట్ సమకూర్చుకుంటూ మళ్ళీ మెల్లమెల్లగా పథకాలను అమలు చేస్తున్నాం. కానీ మేమే అప్పు తేవాలంటే నువ్వే ఆడ అప్పు చేసి ఉంటివి. ప్రపంచ బ్యాంకు అనేది నిధులు పాతది అప్పు తెస్తేనే, పాతది అప్పు కొట్టి రెన్యువల్ చేస్తేనే కొత్త బ్యాంక్ ఇస్తాం. మీకు తెలియదు ఈ సత్యం? అది రెన్యువల్ చేసుకుంటూ పోవడానికి డబ్బు లేకుంటే మిత్తితేనే కట్టుకుంటూ పోతున్నాం. అటు మిత్తి కట్టుకుంటూ ప్లస్ ఈ వచ్చే మళ్ళీ బడ్జెట్ తేని ఈ పథకాలను నిల తీసుకుంటూ మెల్లమెల్లగా చేసుకుంటూ పోతున్నాం. మేము అప్పులు చేస్తలేము. అప్పులు చేయకుండా ఉన్న బడ్జెట్తోనే పథకాలు నిలుస్తాం. మేము చేసిన నేరమా? మీరే తప్పులు చేస్తారు. మీరే చేసి మేము రజవోత్సవం చేసుకుంటాం. వాళ్ళకు చిల్లర మల్లర మాటలు నమ్మకండి ప్రజలారా. మీకు పని పాటలని ఉరులు కొత్తాను, నాటే చెత్తాను, ఉరులు కొచ్చేది ఉన్నది. పనులు చేసుకొని బతకండి. ఈ చిల్లరగాల మాటలు నమ్మకండి. చిల్లర వేషాలు వేసే బ్రోకర్ హరీష్ రావు, చిల్లర వేషాలు వేసే బ్రోకర్ రాజయ్య, డ్యాన్సులు చేసే రాజయ్య, నువ్వు దావకనకే పరిమితంగా. ఇంకోసారి కడియన్సీఆర్ కానీ మా ప్రియతమ నాయకురాలు ఎంపీ కడియవ కావ్య గారి జోలికి వచ్చిన, నజీర్ గారి జోలికి వచ్చిన, మా కడియన్సీఆర్ గారి కుటుంబంపై జోలికి వచ్చిన, శేషన్ గణపురంలో ఉన్న నియోజకవర్గ ప్రజలు మొత్తం చెప్పులు దండలేసి ఊరు తిప్పుతాం. నిన్ను పల్లా రాజేశ్వరరెడ్డి ఒక దళితుడైన ఎమ్మెల్యేని పట్టుకొని ఏం ధనిక బిడ్డ, డబ్బున్నదని అహంకారంతో మాట్లాడుతున్నావు బిడ్డ. జాగ్రత్త. నేను ఎడ్ల వెంకటి అని నువ్వు ఎక్కడ రమ్మని ఉంటావు వస్తా. నా ఛాలెంజ్ స్వీకరించి ఇదే గన్పూర్లో నడి సెంటర్లో కూర్చున్నాం. కడియన్సీఆర్ ఏ తప్పు చేసినా నేను సిద్ధాస్తున్నాను. నా సవాల్కు నువ్వు అంగీకరించి నాకు తెల్లర సవాల్ చేయని గన్పూర్ సెంటర్కి వచ్చి నేను నిలబడి మాట్లాడుతాను నీతో. కానీ చిల్లర వల్లర వేసాలు మాని నువ్వు ఇప్పటికీ సపరేట్గా ఉండము. మా ప్రజలను రెచ్చగొట్టి, మా నాయకులను రెచ్చగొట్టి అనిపోని నిందలు మాపై వేయకు. జాగ్రత్తగా ఉండు. పల్లా రాజేశ్వరరెడ్డి, డాక్టర్ రాజయ్య, హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్.